హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్ ట్రిక్స్ చూద్దాం. 13/11/2025 బాల బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన కేంద్రం. బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన కేంద్రం. సాహిత్య అకాడమీ ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఎప్పుడంటే నవంబర్ 14న ప్రకటించింది. బాలలు ఉంటే 14 బాలలు దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను కేంద్రం అందజేసింది. బాలలు ఉంటే 14 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాలు మనం డేట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నవంబర్ 14న 14 సంవత్సరాల పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే 14 సంవత్సరాల పిల్లలు. సంగీతం నేర్చుకోవాలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఈ పిల్లలు ఇద్దరు గంగిశెట్టి శివకుమార్కి ఈ పురస్కారాలు లభించాయి. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. శ్రీలంకలో భారత్ శ్రీలంక సంస్కృత మహోత్సవాలు ఎక్కడంటే శ్రీలంకలోని కొలంబోలో ఈ నెల 10న ప్రారంభమై అవుతాయి. పురాతన భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరుంటే భారత్ శ్రీలంక. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. భారతి లక్కీ సంస్కృతం నేర్చుకుంటారు కొలంబోలో. శ్రీలంక అంటే లక్కీ అంటే లంక, భారతి అంటే భారత్, శ్రీలంక సంస్కృతం నేర్చుకుంటారు. ఎక్కడంటే కొలంబోలో. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. 2029 స్పేస్ మిషన్ ట్రైనింగ్కు ఎంపికైన తెలుగు అమ్మాయి. 2029 స్పేస్ మిషన్ ట్రైనింగ్కు ఎంపికైన తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల కుంచల కౌవల్యారెడ్డి యుఎస్ ఆస్ట్రనాట్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఎంపికైంది. 2029 స్పేస్ మిషన్ లక్ష్యంగా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ తరపున 4 ఏళ్ల పాటు ఆమె యుఎస్లో శిక్షణ తీసుకున్నారు. 36 దేశాల నుంచి ఎంపికైన 150 మందిలో ఆమెకు చోటు దక్కింది. సర్వైవర్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ స్పేస్ ఫ్లైట్ సిమ్యులేషన్ మొదలైన అంశాలు శిక్షణ ఇస్తారు. ఇలా కూడా గుర్తుపెట్టు. ఆంధ్ర అమ్మాయి స్పేస్ మిషన్ నేర్చుకోవటానికి ఎంపికైన కుంచల కైవల్యారెడ్డి. ఆంధ్ర అమ్మాయి అంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి కుంచల కైవల్యారెడ్డి. దేంట్లో అంటే స్పేస్ మిషన్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. స్పేస్ అంటే బ్యూటీ పార్లర్ నేర్చుకోవడానికి. అలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుందండి. స్పేస్ మిషన్ ట్రైనింగ్ 2029 స్పేస్ మిషన్ లక్ష్యంగా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ తరపున ఎవరు అనంటే కుంచల కైవల్యారెడ్డి. 4 ఏళ్ల పాటు ఆమె యుఎస్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. భారత్కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్. భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు చేపట్టారు. ఎరిక్ గ్యారంటీ స్థానంలో ఈయన రాయబారిగా వచ్చారు. భారత్ అమెరికా మధ్య బంధం బలహీనపడిన సెర్గియో నియామకం ప్రాధాన్యం సత్కరించింది. ఈ నియామకంతో భారత్ బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్కు అమెరికా రాయబారి సెర్గియో గోర్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్లో మహిళలే టాప్. ఇండియా స్కిల్స్ రిపోర్ట్లో మహిళలే టాప్. ఉద్యోగాల రేట్లో వచ్చే ఏడాదికి పురుషుల కంటే మహిళలే పైచేయని ఇండియా స్కిల్స్ రిపోర్టు వెల్లడించింది. పురుషుల ఎంప్లాయబిలిటీ 51.5% ఉంటే మహిళల ఉద్యోగాల రేటు 54%గా ఉంది. ఇక ఓవరాల్గా 2026లో ఉద్యోగాల రేటు 56.35కు చేరనున్నట్లు రిపోర్టు వెల్లడించింది. 2030 నాటికి గిగ్ ఎకనామిక్ వర్క్ఫోర్స్ 23 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్లో మహిళలే టాప్. ఇండియన్ స్కిల్స్ దాంట్లో మహిళలే
టాప్ ఎంత అంటే 54 4 5 4 5 4 5 ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.